అందరికీ నమస్కారం. ఈరోజు మనం సత్యాన్వేషణ ధ్యాన యోగ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నాము. గత 40 రోజులుగా హోమములు, ధ్యానం, యోగా, ఉపన్యాసాలు, పాటలతో ఎంతో ఆనందంగా జరుగుతుంది. దాన్ని ఇప్పుడు మనం తిలకించబోతున్నాం. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే శ్రీ పూర్ణాహుతి సమర్పయామి. జై సర్వత్రయ పరమాత్మకి, ఆది పరాశక్తికి, దేశదేవం సూర్య భగవాన్కి. కానీ భగవద్గీత నువ్వు శరీరం కాదంటుంది. నువ్వు శరీరం కాదు, దేహం కాదు. మమైవాంశో జీవలోకే, నీవు నా అంశవు. ఎవరంశ? అప్పుడున్నారే, పుట్టక ముందు, ఇప్పుడున్నారే, నిన్ను నడిపిస్తూ, మరణించిన తర్వాత ఉంటానే, ఆ ఆత్మ యొక్క అంశ నేను. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఇది సనాతనమైనటువంటి ధర్మం, తెలుసుకోవాల్సింది. నీవు పుట్టక ముందు నుంచి ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, మరణించిన తర్వాత ఉంటావంటే నీవు శాశ్వతుడవు. ఆ పరమాత్మ అంశ నీలో ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పు? ఆత్మవి. నీవెవరు? ఆత్మ అంటే నీలో చైతన్యం, నీలో ప్రజ్ఞ, నీలో ఎరుక. నీలో చైతన్యం, నీలో ప్రజ్ఞ, నీలో ఎరుక. చైతన్యం అంటే ఏంటి? మనం నడిపించేది. ఇప్పుడు మీ అందరు ఇక్కడ కూర్చోన్నారు, మీరు నడవడంలా, కానీ వింటున్నారు, చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఎవరి వల్ల? లోపల ఉన్నటువంటి చైతన్యం వల్ల. ఆ చైతన్యమే లేకపోతే చూడలేము, వినలేము, నడవలేము, కూర్చోలేము, ఏ పని చేయలేము. మొన్న ఒక కథ చెప్తారు, చైతన్యం లేకపోతే వేలు కూడా కదిలించలేమని. మనం లగేజీ తగ్గించుకునే కొంది మనం స్వామికి దరిచేస్తాం. లగేజ్ తగ్గించుకునే కొంది. లగేజ్ పెంచుకుంటే కొండ ఎక్కలేం కదా, కొండ ఎక్కుతామా? లగేజ్ ఎంత లగేజ్ తగ్గించుకుంటే అంత మన ప్రయాణం సుఖంతం అవుతుంది, సౌకర్యవంతం అవుతుంది. మరి ఈరోజు 5వ రోజు మనం హోమాలు కూడా కంప్లీట్గా 40 రోజులు కార్యక్రమాలు జరిగినాయి, హోమాలు. కాబట్టి మన పూర్వీకులు ఏదైతే వాడారో అలాంటివి మనం చేసి, అలాంటి విధానాలని మనం ఆచరించి 5 గంటలకు ఎవరైతే లేయగలుగుతారో 4-5 గంటలకి కాలపుత్యాలు తీసుకొని శరీరాన్ని, కాళ్ళు చేతుల్ని, వెన్నుని కదలికలు చేస్తూ శ్వాసలు తీసుకొని వదులుతారో ఆటోమేటిక్గా ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే తీసుకున్న ఆహారం పచనం అవుతుంది, అది రసంగా మారుతుంది, తర్వాత ఏమవుతుంది? రక్తంగా మారుతుంది. ప్రతి ఇంట్లో యోగా ఉండాలి, ప్రతి ఇంట్లో యోగా, ప్రతి వీధిలో యోగా, ప్రతి గుడిలో యోగా, ప్రతి స్కూల్లో యోగా అనే విధానంతో ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సైన్స్ని మిళితం చేసి చెప్పడం జరుగుతుంది. ఏ ఆసనం వేయాలి, ఎవరు వేయాలి, కఫంతో ఉన్నప్పుడు ఏం చేయాలి, వాతంతో ఉన్నప్పుడు ఏం చేయాలి, పిత్తంతో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ముందు తెలుసుకొని యోగా చెప్పాలి అనే దాని మీద ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి యోగా టీచర్ని తయారు చేస్తాను. గుప్పా లక్ష్మీనారాయణ గారికి చిరు సత్కారం. 5 రోజులు మనకి ఇంతమందిని ఇక్కడ చేర్చి ఎన్నో మంచి విషయాలు ఎంతోమందిని ఇక్కడ తీసుకొచ్చి చెప్పించడం అనేది అందరికీ సాధ్యపడదు. అది అలా ఆయన చేశాడంటే ఆధ్యాత్మికపరంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం. లక్ష్మీనారాయణ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. కలవంటిది బ్రతుకు ఘనునికి, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. తొలిగితే పాపమేది, పుణ్యమేది, కర్మమందు వనర ఫలమొల్లని యోగ
యోగికిని